ఏపీలో గవర్నమెంట్ మారడం వల్ల దాని ఇంపాక్ట్ మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉంటుంది శంకర్ గారు? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించింది కాదండి. హైదరాబాద్ ఓన్ గా సస్టైనబుల్ మన రిసోర్సెస్ అన్ని ఉన్నాయి ఇక్కడ. అందువల్ల మీరు హైదరాబాద్ కు నోవే కనెక్టెడ్ విత్ అదర్ స్టేట్స్. ఇట్ ఈస్ ఎ సెంట్రల్ లెవెల్లో డెవలప్ అయ్యింది కాబట్టి అన్ని రిసోర్సెస్, దాని తర్వాత ఫెసిలిటీస్, నెక్స్ట్ అవి ఇవి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది కాబట్టి దాన్ని ఎవరు ఆపలేరు, ఎవరైనా సరే. ఈవెన్ కేసీఆర్ మారితే ఆగిపోద్ది, రేవంత్ రెడ్డి వస్తే పెరిగిపోద్ది, చంద్రబాబు వస్తే ఇంకా పెరిగిపోద్ది అని ఉండదు. ఎందువల్లంటే హైదరాబాద్ ఈజ్ ఏ హైదరాబాద్, ఆ టైప్ అనమాట. క్యాపిటల్ మనకు ఢిల్లీ నుంచి నోయిడాకి, గుర్గాన్ దాటి ఎందుకు వెళ్ళింది? 500, 300, 400, 120 కిలోమీటర్స్ రేంజ్ లో అది ఢిల్లీ వెళ్ళిపోయింది అనమాట. అదేవిధంగా హైదరాబాద్ 150 కిలోమీటర్ రేడియస్ లో ఇట్ ఈస్ కాల్డ్ హైదరాబాద్. అందుకే రేవంత్ రెడ్డి ఇన్కల్ట్రేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ తో ఆయన డిసైడ్ చేసిన పాయింట్ ఏంటంటే అర్బను, సబర్బను, దాంతో గ్రామీణ అర్బన్ పెట్టాడు, గ్రామీణ హైదరాబాద్. సో ఆర్ఆర్ఆర్ లోపు వచ్చేవన్నీ కూడా ఆల్మోస్ట్ 70 కిలోమీటర్ రేడియల్ డిస్టెన్స్ లో ఉంటుంది సెంటర్ నుంచి. అందువల్ల మొత్తం ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. చంద్రబాబు వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నా కూడా, ఆంధ్ర వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా కూడా సరే, నేను ఆంధ్ర, తెలంగాణ వాళ్ళైనా సరే, ఆంధ్ర వాళ్ళైనా సరే, ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీస్, మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి, నాగ్పూర్ నుంచి బ్రహ్మాండంగా ఫ్లడ్ అవుతుంది. మరి కైండ్ ఇన్ఫర్మేషన్, సికింద్రాబాద్ లో రేపు ఒక మీటింగ్ ఉంది, దానికి నేను అటెండ్ అవుతున్నాను విత్ పేమెంట్ తో 10,000 రూపీస్ పర్ హెడ్. ఆ పేమెంట్ తో నేను రేపు అటెండ్ అవుతున్నాను. పర్టికులర్లీ దీని మీదే ఉంటుంది. అందువల్ల నథింగ్ టు వరీ అండి.